నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం. మనుష్య శరీరం ఇయ్యి, అభ్యంతరం లేదు. ఒకవేళ ఉత్తర జన్మలో నాకు మనుష్య శరీరం ఇవ్వవా, నాకేం బెంగలేదు శివ, నాకు మనుష్య శరీరమే ఇమ్మని నేను అడగను. దేవత్వం, నన్ను ఏదో ఒక దేవతా పదవిలో కూర్చోపెట్టు అని కూడా నేను అడగను. ఒకవేళ నువ్వు కూర్చోపెట్టావు అనుకో, నాకేం అభ్యంతరం లేదు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం, నన్ను ఒక కొండని చెయ్యి, నాకు అభ్యంతరం లేదు. వన, నన్ను ఒక పెద్ద అరణ్యాన్ని చెయ్యి, నాకు అభ్యంతరం లేదు. నన్ను ఒక మృగాన్ని చెయ్యి, నాకు అభ్యంతరం లేదు. మశకత, ఆఖరికి నన్ను దోవం చెయ్యి, నాకేం అభ్యంతరం లేదు. పశుత్వం, నన్ను ఒక పశువుని చెయ్యి, పాశముల చేత కట్టబడిన దానిని చెయ్యి, నాకు అభ్యంతరం లేదు. కీటత్వం, నన్ను పురుగుని చెయ్యి, నాకు అభ్యంతరం లేదు. ఎందుకు అభ్యంతరం లేదంటే ఇవన్నీ శరీరాలు కదా శంకర. ఇదో శరీరం, అవన్నీ శరీరాలు. ఏ శరీరం అయితే ఉంది, కానీ ఒక్కటి మాత్రం ఇయ్యు సుమా.